భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి లక్ష్మీదేవిలపల్లి మార్కెట్ యార్డ్ వరకు హర్ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ఆర్మీ సత్తాను చాటిందన్నారు. 48 గంటల్లో పాకిస్తాన్ ను కాళ్లబేరానికి తీసుకొచ్చి యుద్ధాన్ని విరమించాలని వేడుకునే విధంగా పాకిస్తాన్ భారత్ కు మోకరిల్లేలా చేసిన ఇండియన్ ఆర్మీ జవాన్ల వీరత్వాన్ని, ధీరత్వాన్ని, శక్తి సామర్థ్యాలను గుర్తు చేసే ఉద్దేశంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ దేశ వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నట్లు, ఈ నేపథ్యంలో కొత్తగూడెం ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని, ప్రతి ఒక్కరి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని ఉద్దేశంతో హర్ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించినట్లు తెలిపారు. भारत माता की जय, भारत माता, जय माता, भारत माता, जय माता, भारत माता, वंदे 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 भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. పైకి లేపండి జెండా అంతా పైకి లేపాలి పైకి లేపాలరా పైకి లేపాలి జెండాలు పైకి రేపు ఏదైతే జరిగేటువంటి స్వాతంత్ర దినోత్సవం ఉన్నదో, మరి ఆపరేషన్ సింధూర్ ఏదైతే పాకిస్తాన్ మీద 48 గంటలలో పాకిస్తాన్ కి కాళ్లబేరాన్ని తీసుకొచ్చి మరి యొక్క యుద్ధాన్ని విరమించడానికి వేడుకునేలాగా మరి మోకరిల్లే విధంగా పాకిస్తాన్ ని తీసుకొచ్చినటువంటి మన భారత్ జవాన్లని, మన యొక్క ఇండియన్ ఆర్మీని, వారి యొక్క వీరత్వాన్ని, వారి యొక్క ధీరత్వాన్ని, వారి యొక్క శక్తి సామర్థ్యాలని మరొకసారి గుర్తు చేస్తూ, మరి యొక్క భారతదేశం యొక్క ఆర్మీ యొక్క శక్తి సామర్థ్యాలని, వారి యొక్క అకుంఠిత దీక్షని, మరి 48 గంటల్లో ఏదైతే కాళ్లబేరానికి శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ ని కాళ్లబేరాన్ని తీసుకొచ్చినటువంటి మన ఆర్మీని, మరి యొక్క ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయేలాగా మన యొక్క భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాల నుంచి ప్రపంచ దేశాలే కూడా మరి ఏ విధంగా ఆశ్చర్యపోయినాయి. ఇంత శక్తి ఉన్నటువంటి భారతదేశ సైన్యం యొక్క శక్తిని ప్రపంచం అంతా కూడా చూసిన సందర్భం చూసాం. దాన్ని గుర్తు చేస్తూ మరి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ తర్వాత వచ్చేటువంటి యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని పెద్ద ఎత్తున మరి యొక్క ఏదైతే భారత యొక్క ఆర్మీని వాళ్ళందరినీ కూడా కీర్తిస్తూ, వారు చేసినటువంటి ధైర్య సాహసాలు మళ్ళొకసారి కూడా ఈ యొక్క దేశానికి యొక్క ప్రపంచాన్ని తెలియజేస్తూ, మరి పెద్ద ఎత్తున దేశం అంతా కూడా తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి గత 3 రోజుల నుంచి. మరి అదే విధంగా ఈ రోజు కూడా మన యొక్క కొత్తగూడెం పట్టణంలో పెద్ద ఎత్తున యొక్క తిరంగా ర్యాలీ జరుగుతున్నది. దాంతో పాటు రాబో రోజులు ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా, రేపు ఏదైతే స్వాతంత్ర దినోత్సవం ఉందో దాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరేయాలనే ఒక కార్యక్రమాన్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినారు. కాబట్టి ఈ రోజు పెద్ద ఎత్తున యొక్క తిరంగా ర్యాలీ, ఈ రోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మన యొక్క భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలని, మన యొక్క భారతదేశం యొక్క ఐక్యతని, మన భారతదేశం యొక్క సమగ్రతని, మన భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది మేమందరూ కూడా ఒకటే అనే ఒక స్ఫూర్తినివ్వడం కోసం ఈ రోజు తిరంగా యాత్రని మొత్తం కూడా దేశం అంతా కూడా జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క యాత్రలో పాల్గొంటున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ,
మరి ఇదే స్ఫూర్తిని మళ్ళొకసారి రాబో రోజుల్లో ప్రతి సందర్భంలో కూడా దేశ ఐక్యతని, దేశ సమగ్రతని, దేశభక్తిని చాటాలని ప్రతి సందర్భంలో కూడా మరి యొక్క 140 కోట్ల మంది కూడా మనం అంతా కూడా ఒకటే అనే స్ఫూర్తిని, ఐక్యతని చాటడం కోసం ఈ యొక్క యాత్రలో జరుగుతున్నది. ఈ యాత్రలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.